తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకట్టు ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. మరి ఇప్పటికే వాళ్ళు చేసిన సినిమాలు సూపర్ సక్సెస్లను సాధిస్తూ ముందుకు సాగుతున్న వేళ పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తూ రాజమౌళి గారు లాంటి దర్శకుడు సైతం భారీ విజయాల మీద కన్నేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపును సంపాదించుకున్న ఒకే ఒక దర్శకుడు రాజమౌళి గారు. ఇప్పటి వరకు ఈ దర్శకుడిని బీట్ చేసే డైరెక్టర్ మరొకరు లేరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లాయి. అలాగే ఆయనకంటూ ఒక ఉన్నతమైన ప్రతిభను కూడా చాటుకునే విధంగా తన సినిమాలు తనను ఎలివేట్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఏదేమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ఆయనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఆయనకు క్రేజ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక్కసారి ఆయన డైరెక్షన్లో నటిస్తే వాళ్ళకంటూ మంచి గుర్తింపు రావడమే కాకుండా స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ప్రతి ఒక్క హీరో ఆయన సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఆయన సినిమాల్లో హీరోలుగా నటించిన ఒక ముగ్గురు హీరోలు మాత్రం ఇప్పటి వరకు స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకోలేకపోయారు. వాళ్ళు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందుగా ప్లీజ్ మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సై సినిమాతో నితిన్కి రాజమౌళి గారి డైరెక్షన్లో నటించే అవకాశం అయితే వచ్చింది. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ నితిన్ ఆ తర్వాతే చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవ్వడంతో జనాల్లో ఆయనకున్న ఇమేజ్ కాస్త పోయింది. ఇక ఆ తర్వాత ఇష్క్ సినిమాతో మళ్ళీ సక్సెస్ను అందుకున్నప్పటికీ ఆయన స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. ఇక అప్పటి వరకు అలా మొదలైంది పిల్ల జమీందారు లాంటి చిన్న సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న నానికి రాజమౌళి దర్శకత్వంలో ఈగా సినిమా చేసే అవకాశం అయితే వచ్చింది. దాంతో ఆయన ఒక్కసారిగా స్టార్ హీరోగా వెలుగొందాడని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఆయన ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోగానే ముందుకు సాగుతూ ఉండడం విశేషమనే చెప్పుకోవాలి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమేడియన్గా ఒక వెలిగిన సునీల్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమాలో హీరోగా నటించి సక్సెస్ను అందుకున్నాడు. అయితే ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి మెప్పించకపోవడంలో సునీల్ హీరోగా ఎదగలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, రాజమౌళి డైరెక్షన్లో సినిమాలు చేసిన హీరోగా తనకంటూ బెస్ట్ క్రేజ్ని సంపాదించుకోలేకపోయిన హీరోలు ఎవరో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.